ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు ముందుకు రావడం ఎంతో ముదావహమని ఒంగోలు బండ్లమెట్టలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి కృష్ణకుమారి అన్నారు. విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థులు ఒంగోలులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 2 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతి గదులను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగులో ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ సూర్యనారాయణ, గౌరవ అతిథిగా 1వ పట్టణ సి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య బాగా ఉందని, అయితే తరగతి గదుల కొరత ఉందని, దీనిని గమనించిన విజయవాడలోని విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 1986, 1990 బ్యాచ్కి చెందిన విద్యార్థులు ముందుకు వచ్చి 2 లక్షల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదులను నిర్మించి ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దీనివలన విద్యార్థులు మరింత సౌకర్యవంతంగా విద్యను అభ్యసించే వీలు కలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు తమ వంతు చేయూత అందించడమే తమ లక్ష్యమని అన్నారు. స్టాఫ్ అయితే ఫుల్గా ఉన్నారు, రూమ్స్ లేవు. ఈ కారణంతో వారి పెద్ద మనసుతోటి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక చిన్న మాట, మాకు ఇబ్బంది ఉంది అని చెప్పిన వెంటనే అందరూ మా జనరేషన్లో అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు కాబట్టి, అన్ని కష్టాలు అనుభవించి ఉన్నవాళ్ళు కాబట్టి, రూములు లేకపోతే ఎంత ఇబ్బంది పడతారు చెట్ల కింద వరండాల్లో అని వాళ్ళు ఆలోచించి పెద్ద మనసు చేసుకొని మనకి దాదాపు 2 లక్షల రూపాయల వ్యయంతో పైన ఒక రూమ్ ఏర్పాటు చేయటం జరిగింది. అది రేకులైతే ఎక్కువ ఎండ తగులుతుందని దానికి సీలింగ్ కూడా చేయించడం జరిగింది. ఇదంతా ఆ బ్యాచ్ ఇంజనీర్స్ అందరికీ మా స్కూల్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అడిగిన వెంటనే ముందుకు రావడం, విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు సెక్షన్లు అంటే చాలామంది పేరెంట్స్ అడిగారు, కుక్కినట్టు ఉంటుంది రూము 50 మంది ఉండేటప్పటికి, చూడండి అమ్మా ఏదన్నా అని. వాళ్ళ కోరిక మేరకు మేము వాళ్ళని అభ్యర్థించగానే వాళ్ళు యాక్సెప్ట్ అయినందుకు మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులకి నా నమస్కారాలు, అలాగే విద్యార్థులకి నా శుభాశీస్సులు. నేను రోజు నిత్యం అబ్జర్వ్ చేస్తాను, కానీ పాఠశాలలో ఏమున్నాయి అవసరాలు అనేది, అవసరాలని నాతో చదువుకున్న నా మిత్రులకు పంచాను. వాళ్ళు మన అవసరాన్ని గుర్తించి మేమున్నాంరా మేము చేస్తామని మా అకౌంట్కి 2 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దాని ద్వారా పైన ఒక రూమ్ బిల్డ్ చేశాను, అలాగే 7th క్లాస్ ఉన్న షెడ్ బిల్డ్ చేశాం. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రుడు 8690
సిద్ధార్థ ఇంజనీరింగ్ బ్యాచ్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే వాళ్ళ పిల్లలకి ఇక్కడ రూమ్ ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఆనందం, ఆమె పర్సనల్గా తీసుకొచ్చి